ముందు నుండే నువ్వు భయం చెప్పుంటే ఇప్పుడు నేను చెప్పేంత వరకు వచ్చేది కాదు. మాకెవరూ భయాలు చెప్పక్కర్లేదు. మా భయాలేంటో, మా బాధ్యతలేంటో, మా జాగ్రత్తలేంటో మేము చూసుకోగలం. మాకెవరు సలహాలు ఇవ్వక్కర్లేదు. తెలుస్తుందమ్మా, చూస్తున్నాంగా. ఆ బాధ్యతలేవో తెలిస్తే ఇంట్లో ఈడొచ్చిన 3 కూతుళ్ళున్నారు. ఒకరి తర్వాత ఒకరిని ఎలా గట్టెక్కించాలని ఆలోచించాలి గాని ఎలా అర్ధరాత్రిళ్ళు వరకు తిరిగొచ్చినా వెనకేసుకు రాకూడదు. చూడండి, ఇంకోసారి నాకు నీతులు చెప్పాలని చూస్తే బావుండదు. ఎవరి సంగతి వాళ్ళు చూసుకోండి. మీ అత్తయ్యకి చెప్పు, మా విషయాల్లో నీ జోక్యాన్ని తట్టుకోలేను. అలాంటిది ఈవిడి గారి పెత్తనాన్ని అస్సలు భరించలేను. అక్క, నువ్వు అమ్మని తీసుకుని లోపలికెళ్ళు ప్లీజ్. మామ్ మాట్లాడే దాంట్లో తప్పేముంది? అందరికీ అనీయమని ఉండడానికి నేనేమి ప్రాణం లేని వస్తువుని కాదు, మనసున్న మనిషిని. అయినా నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి ఈవిడెవరు? ఇంకాపుతారా ఈ గొడవ? ఆవిడని ఎవరు అంటున్నావుగా? నీకే గనక ఒక అమ్మ ఉండుంటే తను కూడా సలహాలిస్తే ఇలాగే నువ్వు ఎవరు అనేదానివా? ఆవిడ తన పెద్దతనంతో ఒక మాట చెప్పింది. మీకు నచ్చితే వినండి, లేదా వినిపించినట్టు ఉండండి. అంతేకాని మాటికి మాట సమాధానం చెప్పి గొడవ పెద్ద చేయకండి. ఈయన గారు తగులుకున్నారంటే లాజికలతో ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. ఆ మాత్రం మేము అర్థం చేసుకోగలం. కానీ కావాలని మీద పడిపోతూ ఉంటే మాటకి మాటే సమాధానం అవుతుంది. ఆ విషయం అక్కడ కూడా చెప్పడానికి ట్రై చేయి. కమ్ బేబీ. అదిరా, అలా చెప్పరా నువ్వు. నా మనవడు అనిపించుకున్నావు. చూసావా ఎంత పొగరుందో? చూసా. వాళ్ళ పొగరు సంగతి మనకెందుకు? వాళ్ళేమొచ్చి నిన్ను సలహాలేం అడగట్లేదు కదా. అంటే ఏంట్రా, నా ఇంట్లో ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా? నాని, అలా లేనప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండడం ఎందుకు? నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో అత్తగారు, ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తారు? వాడేదో తెలియకన్నాడు, వదిలేయండి. నేనేం తెలియకనలేదు, కావాలనే అన్నా. చూసావా నా మీద ఇక్కడ ఎవరికి ప్రేమ లేదు, గౌరవం కూడా లేదు. అంతా నటన. మీలాగా నటించడం నాకు అస్సలు రాదమ్మా. నా కొడుకు నాతో ఉంటే నన్ను ఇన్ని మాటలు అనిపించేవాడా? నేనెవ్వరికి అక్కర్లేదు. అయ్యో అత్తయ్య, అత్తయ్య ఏంట్రా కొడతావా? నిన్ను అలా చూస్తున్నా? నిన్ను కొట్టడం కదే, కొరికేస్తాను. ఏంట్రా? వెళ్తది. చూడు డార్లింగ్, నీ విలువ నీకు తెలియట్లేదే. నీలాంటి మనుషుల సలహాలు వినాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం లేని వాళ్లకు నువ్వెందుకే సలహాలు ఇవ్వాలి? నా నాని సలహాలు పనికి రాకుండా పోవద్దనే నా బాధ. నీకు ఆ బాధ ఉందా? ఈ టైంలో బయటకు పోతానంటున్నావు. మరి బయటున్న మా మగవాళ్ళు ఏమైపోవాలి? ఈ రాత్రి నిన్ను చూసి దేవలోకం నుండి వాళ్ళ అప్సర వచ్చిందని భ్రమపడితే వాళ్ళ పరిస్థితి ఏంటే చెప్పు. అయినా పర్లేదంటే నీ ఇష్టమే. ఓ నాని, ఇదిగో నీ గ్లామర్ దెబ్బ తినక ముందే వెళ్ళి పడుకో. నువ్వురా నన్ను అర్థం చేసుకోవడం అంటే. వీళ్ళకి నేను ఎప్పుడు అర్థం అవుతానో ఏంటో. నా బుజ్జి బంగారు కొండ ఒకటి. వెళ్ళు, నీ గ్లామర్ తగ్గిపోతుంది. పడుకో పో. సరే పో, వెళ్ళు, వెళ్ళి పడుకో. మెల్లగా మెల్లగా.
పర్వాలేదే, తెలివితేటలు బానే ఉన్నాయి. వీటినే కదా నేను ఇష్టపడుతుంది. అయ్యో, దిక్కుమాల సంత ఎక్కడ తగిలిందో మాకు ఈ సంత. ఛీ, అబ్బా, అమ్మా. ఒరే వాసు, ఏంట్రా ఇది? నేనెంత భయపడ్డానో తెలుసా? భలే చల్లబరిచావురా. అమ్మా, పెద్దవాళ్ళంటే పసివాళ్లతో సమానం. మనం వద్దన్నాం అనుకో, అదే చేస్తానంటారు. అదే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే చెప్పిన మాట వింటారు. ఎంత బాగా ఆలోచించావురా. ఈ రోజుకి గండం గట్టెక్కింది, కానీ ఈ గొడవలు ఇంకెంత దూరం వెళ్తాయో తలుచుకుంటేనే భయమేస్తోందిరా. అమ్మా, ఏం కాదు, నువ్వు వెళ్ళి నిశ్చింతగా పడుకో. సరే, సంగీత, అమ్మని తీసుకెళ్ళు. సరే బావా. జాగ్రత్తగా వెళ్ళు. నడవండి ముందు. అయినా ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టినందుకు నేను ఏడవని రోజు లేదు. ఈ డ్రెస్ ఏంటి, ఈ అవతారం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు అందరు రావడమేనా? వెళ్ళు. చూడండి, ఇంకోసారి నాకు నీతులు చెప్పాలని చూస్తే బాగుండదు. ఏమైందత్తయ్య? ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, ఈ గొడవల గురించి ఎక్కువగా ఆలోచించుకో. పరిస్థితులను బట్టి చక్కదిద్దుకుంటూ వెళ్లడమే మంచిది. నేను ఆలోచిస్తుంది ఇప్పుడు జరిగిన గొడవ గురించి కాదు వాసు. మరి రేపుదయాన్నే కార్తీక వనభోజనాలకు వెళ్దామనుకున్నాం కదా. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే రేపక్కడ ఎలా ఉంటుందోనని భయంగా ఉందిరా. అందరం కలిసి సరదాగా ఒకరోజు గడపచ్చు అని అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరికీ చెప్పుకున్నాక ఇప్పుడు జరిగిన గొడవతో రేపెలా వెళ్లాలో ఏం చేయాలో తెలియడం లేదురా. ఇప్పుడేమైందన్నమ్మా? దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? మనం అనుకున్నట్టుగానే రేపు ఉదయాన్నే అందరం వనభోజనాలకి వెళ్తున్నాం. ఎలా వెళ్తాం? చూసావుగా గొడవలు ఎలా అవుతున్నాయో. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కుదురుతుంది? ఇలాంటి పరిస్థితుల్లోనే వెళ్ళాలమ్మా. ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లతో మనం ఇలా వనభోజనాలకు వెళ్తేనే అందరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరం ఆనందంగా ఉండే ఛాన్స్ ఉంది. మనసుకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. కానీ మీ అబ్బాయి చెప్పింది నిజమే అత్తయ్య. కొన్నిసార్లు ఇల్లు చేయలేని పని గుడి చేస్తుంది. గుడి వల్ల కూడా అవ్వని పనులు ప్రకృతిలో జరుగుతాయి. ఎస్, నాకు కూడా వనభోజనాలకి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అసలు సమస్య అది కాదు. బామ్మగారిని మా అమ్మని కలిపి తీసుకెళ్లడం ఎలా? అసలే ఒకరంటే ఒకరికి క్షణం కూడా పడ్డం లేదు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒక రోజంతా ఉండడం అంటే నువ్వు వెళ్ళాక ఆలోచిస్తున్నావు సమయం. నేను వాళ్లను వనభోజనాలకు రావటానికి ఒప్పించడం గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఇది కూడా పెద్ద సమస్యే. అమ్మ మామూలుగా పూజలకి గుడికి రమ్మంటేనే రావడం లేదు. అలాంటిది వనభోజనాలకి ఒప్పించడం ఎలా?
ఈ మధ్య అక్క కూడా సరిగా ఇంట్లో ఉండడం లేదు. ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అంటుంది. ఒకవేళ అమ్మ ఒప్పుకున్నా అక్క రాకపోతే అమ్మ రాదు. ముందు మనం వెళ్ళాలని డిసైడ్ అయితే వాళ్ళని ఎలా ఒప్పించాలని ఆలోచించొచ్చు. వెళ్దాం రా వాసు. మంచో చెడు అనుకున్నాం కదా, వెళ్దాం. సరే అయితే ఇప్పుడు వెళ్ళి మనం పడుకుని నైట్ అంతా ఎవ్వరిని ఎలా ఒప్పించాలని బాగా ఆలోచించి ఉదయాన్నే అందరికీ చెప్పి ఒప్పిద్దాం. సరేనా? ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. పదండి పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఉదయం లేచిన తర్వాత మనకి చాలా పనులున్నాయి. సరేనా? పదండి. ఓహో, రేపు కార్తీక వన భోజనాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇదేదో మనకి చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకూడదు. రేపు నేను మీకు అక్కడ ఇవ్వబోయే ట్విస్ట్తో మీ అందరికీ బుర్ర పాడవుతుంది. ఏంటత్తయ్యా, మీ అబ్బాయి గది వైపు అలా చూస్తున్నారు? రాత్రి పడుకొని బాగా ఆలోచించి అందర్నీ వనభోజనాలకి ఎలా ఒప్పించాలో చెప్తానన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇంకా గది నుంచి బయటికి కూడా రాలేదు. ఏంటి, మనం ఈరోజు వనభోజనాలకి వెళ్తున్నామా? వావ్, గ్రేట్, సూపర్. హలో, అంత ఎగ్జైట్ అవ్వకు. మనం అనుకున్నాం, కానీ ఇంకా అందర్నీ ఒప్పించాలి. అత్తయ్య, మీ అబ్బాయి. పదండి అడుగుదాం. ఏంటి ఇంత పొద్దున్న ముగ్గురు నన్ను రౌండప్ చేశారు? విషయం ఏంటి? విషయం నువ్వు చెప్పాలి. నేనా? వనభోజనాలకి ఎవరిని ఎలా ఒప్పిస్తున్నావో నీ ప్లాన్ ఏంటో చెప్పు త్వరగా. అవునరా, నువ్వు త్వరగా ఒప్పిస్తే సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలే మనకు టైం లేదు. అవును బావా, ముందేమో వనభోజనాలు అన్నారు, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటే ఇప్పుడు నువ్వు అందరినీ ఒప్పించాలి అంటున్నారు. త్వరగా ఒప్పించు బావా. సరే, ముందు తిరగడం ఆపండి. ముందులా తిరగడం ఆపండి. ఆపండి ఆపండి అమ్మా, నేను కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానమ్మా. ఆగండి, పక్క జరగండి, పక్కన జరగండి, పక్క జరగండి, పక్కన జరగండి, పక్క జరగండి. ఆపండి. వాసు, అరే నేను ఆలోచించడానికి టైం కావాలి కదా. ఫోకస్ 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 చేయాలి నేను. ఫోకస్ ఫోకస్ అమ్మా, ఫోకస్. ఒక నిమిషం ఉండండి. ఫోకస్ 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 ఫోకస్. అమ్మా అది నా చెప్పరా, మళ్ళీ ఆలోచించి చెప్తానమ్మా. ఫోకస్. ఫోకస్. యా, చెప్తానాగండి. ఫోకస్ ఫోకస్. అదేంటి బావా,
మమ్మల్ని తిరగొద్దని చెప్పి నువ్వు తిరుగుతున్నావు. మాస్టర్ మైండ్ వాడొక మాస్టర్ ప్లాన్ వెయ్యాలంటే ఈ మాత్రం తిరగాలి. మీకేం తెలియదు, వెయిట్ చేయండి. అమ్మా యాక్చువల్లీ మనం ఏం చేద్దామంటే నో వెయిట్ చేయండి ఒక నిమిషం. పక్కకు జరగండి. మనం ఒక పని చేద్దాం. ఇలా అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వెయిట్ 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 కంగారు ఎందుకు, చెప్తాను కదా. నేను నానికి చెప్పి ఒప్పిస్తాను. మీరిద్దరూ వెళ్ళి ఎలాగైనా సరే మీ అమ్మను మీ అక్కను ఒప్పించండి. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మన ప్లాన్ అసలు ఎలా ఉంది? ఓకే ఏంటి సూపర్ కదా. మనం ప్లాన్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ప్లాన్ ఎలా ఉంది? ఏ నచ్చలేదా? నచ్చలేదా? దీనికేనా ఓ అంటూ బిల్డప్ ఇచ్చావు? ఎలా ఒప్పించాలో చెప్పరా అంటే వేషాలు వేస్తున్నావా? వేషాలు బాగా కొట్టండి అత్తయ్య, ఇంకా కొట్టండి, బాగా కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. ఏం చెప్తున్నాడు చూడు. ఇంకా కొట్టండి. తీరింది బాగా అత్తయ్య. ఏంట్రా నొప్పి పెడుతుందా? ఎంత బిల్డప్ ఇచ్చావురా? ప్లాన్ వేస్తానని నమస్తే. ఉదయాన్నే కాఫీ మొహాన కొట్టకుండా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే సైగలు చేసుకుంటున్నారేంటి? అది ఏం లేదు నాని, నువ్వు వచ్చావు కదా అందుకని మాకు పండగలాగా ఉంది. పైగా కార్తీక మాసం, సరదాగా అందరం వనభోజనాలకు వెళ్దామని అనుకుంటున్నాం. వనభోజనాలకా? ఎవరెవర్రా? అందరం. అందరం అంటే వీళ్ళందరూ కూడానా? అంటే నాని అది అదే నాని, మరింట్లో అందరం ఉన్నాం కదా, అందరం వెళ్తేనే కదా సరదాగా ఉంటుంది. రే వీళ్ళందరితో వెళ్తే సరదాగా ఉండదురా, మన సరదా తీరిపోతుంది. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? అందరం వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఏం అవసరం లేదురా, ఇంట్లోనే ఉందాం. నాని 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 మనం అందరం పేరుకి కలిసి వెళ్తున్నామే, కానీ ఖర్చు మాత్రం ఎవరిది వాళ్ళదే. అమ్మా అంతేనా? అమ్మా అదిగో చూసావా చూసావా, అమ్మ కూడా ఎంత కరెక్ట్ గా చెప్పిందో చూడు. ఉండ్రా 2 నిమిషాలు ఆలోచించుకొని వెళ్ళు. ఒప్పుకుంటుంది, టెన్షన్ పడకండి. ఒప్పుకుంటుందిలే, టెన్షన్ పడకమ్మా. అమ్మో బోల్డంత ఖర్చు అయ్యేటట్టుంది. ఇవన్నీ అవసరమా మనకు? అమ్మో ఈ ముసల్ది ఆలోచించి వనభోజనాలకి వెళ్లకుండా చేసేలా ఉంది. అలా చేస్తే నా ప్లాన్ అంతా పాడవుతుంది. ఎలాగైనా ఒప్పించాలి. హో ఎలా? హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఏంటి మీటింగ్? నేను పార్టిసిపేట్ చేయొచ్చా?
యా. ఏం లేదు, అందరూ వనభోజనాలకు వెళ్ళాలి అనుకుంటుంటే బామ్మగారు ఆలోచిస్తున్నారు. ఏంటి వనభోజనాలా? ఎస్. నాకు కూడా ఎప్పటినుంచో వెళ్ళాలని కోరిక. బామ్మ ప్లీజ్ బామ్మ, మనం కూడా వెళ్దాం బామ్మ, ప్లీజ్ 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 బామ్మ, ఒప్పుకో బామ్మ, ప్లీజ్ 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 బామ్మ, ప్లీజ్ 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 బామ్మ, ప్లీజ్ 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 ఒప్పుకోవే. నా బంగారు కొండవు కదా నువ్వు. నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కొరికేస్తాను. కాస్త ఆలోచించుకోనేవరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం ఆలోచిస్తున్నావు అంతగా నువ్వు? నాని ఒప్పుకోవచ్చుగా. రేయ్ ఉండు. ఒప్పుకో బామ్మ, ప్లీజ్ బామ్మ, బామ్మ బామ్మ ప్లీజ్ బామ్మ, ఒప్పుకోవచ్చు కదా నాని. బామ్మ ప్లీజ్ ఒప్పుకోవచ్చుగా. బామ్మ. ముందు వాళ్ళని కనుక్కోరా. సంగీత వెళ్ళి మీ అమ్మను ఒప్పించు. మమ్మీ, అది ఏంటి? వనభోజనాలకి ప్లాన్ చేస్తున్నారు. మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు. అవును భాను, కార్తీక మాసంలో అందరం వనభోజనాలకి వెళ్తే మంచిదని నేను మామ్ ఆఫీస్ తరపున వనభోజనాలకు వెళ్తున్నాం. మీతో రావడం కుదరదు. సంగీత, కావాలంటే నువ్వు మాతో రావచ్చు. వాసు, నువ్వు స్టార్ట్ చేయి. యా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మేం జాగ్రత్తగానే వెళ్తాం, మీరే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ట్రక్ కదా. ఏమైంది వాసు? స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చేయి. ఏమైంది? కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అయ్యో, అవునా? మరిప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? జై బోలో ట్రక్.